చిత్తూరు జిల్లా శివపురం వద్ద నిర్మిస్తున్న ఇంటి నిర్మాణ పనులను టీడీపీ చీఫ్ చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రజలు అడుగడుగునా మంగళహారతులు పట్టారు. చంద్రబాబు ప్రజలకు అభివాదం చేసి తనపై ఇంత అభిమానం చూపడం వల్ల హర్షం వ్యక్తం చేశారు. ఇంటి నిర్మాణం గురించి చంద్రబాబుకి టీడీపీ నేతలు వివరించారు. ఎన్నికలకు ముందు ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేశారు టీడీపీ శ్రేణులు. మదీనాగూడలోని ముంబై హైవేకు ఆనుకొని ఉన్న ఫుట్పాత్ను ఆక్రమించి వ్యాపారం చేస్తున్న తోపుడు బండ్లు, టిఫిన్ సెంటర్లను జీహెచ్ఎంసీ జోనల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది తొలగించారు. సుమారు 100కు పైగా వీధి వ్యాపారులు వేసుకున్న తాత్కాలిక షెల్టర్స్ను పూర్తిగా తొలగించారు. వ్యాపారులు, స్థానిక బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తాము వ్యాపారం చేసుకుంటున్న గుడిసెలను, ట్రక్లను పూర్తిగా తొలగించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. మరో 3 నెలల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. ఆ తర్వాత ఓల్డ్ జీజీహెచ్ను ఎయిమ్స్ మాదిరి అభివృద్ధి చేస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఓల్డ్ జీజీహెచ్లో రోగులకు మంచినీటిని కూడా సరఫరా చేయలేకపోతున్నారని మండిపడ్డారు. విజయవాడకు క్రిటికల్ కేర్ యూనిట్ను ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. కోవిడ్ తర్వాత పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందివ్వాలని ప్రధాని మోడీ నిర్ణయం తీసుకోవడాన్ని అభినందిస్తున్నానని అన్నారు. నియోజకవర్గాల అభ్యర్థులను మార్చడం అనేది వైసీపీ ఇష్టమని, దానిపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేనని అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసలు ఇంజనీర్ల సలహాలు తీసుకున్నారా అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీని 5గురు మంత్రుల బృందం పరిశీలించారు. అధికారులు మంత్రులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రాజెక్టులను ఇంజనీర్ల సలహాలు తీసుకొని కట్టారా లేక కేసీఆరే స్వయంగా చీఫ్ ఇంజనీర్గా డిజైన్ చేశారా ప్రజలకు తెలియాలన్నారు. సాధారణంగా కిందకు వెళ్లే నీటిని బ్యారేజీ కట్టి పైకి తీసుకువచ్చి మళ్లీ కిందకు వదలడం తుగ్లక్ చర్య అన్నారు. యువగళం పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి టీడీపీ నారా లోకేష్ చేతిలో ఓ ఎర్రని పుస్తకం ఉండడం తెలిసిందే. తమ పార్టీ క్యాడర్ను ఇబ్బంది పెట్టిన పోలీసులు, అధికారులు, నేతల పేర్లను ఆ రెడ్ బుక్లో రాసుకుంటున్నానని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ల సంగతి తానే స్వయంగా చూసుకుంటానని లోకేష్ పలు సందర్భాల్లో చెప్పారు. తాజాగా ఈ రెడ్ బుక్ అంశంలో నారా లోకేష్కు ఏపీసీఐడీ నోటీసులు పంపింది. రెడ్ బుక్ పేరుతో తమను బెదిరిస్తున్నారంటూ కొందరు అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. అధికారుల పిటిషన్పై విచారణ చేపట్టిన ఏసీబీ న్యాయస్థానం రాష్ట్ర సీఐడీకి సూచనలు చేసింది. మహబూబాబాద్ జిల్లా హాస్పిటల్లో డాక్టర్లు, సెక్యూరిటీ గార్డులపై అరాచకానికి పాల్పడ్డారు. జిల్లా హాస్పిటల్లో డాక్టర్లు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారు. రోగులకు ట్రీట్మెంట్ చేయమని అడిగితే ట్రీట్మెంట్ ఏం చేయాలి, మీకు ప్రతిరోజు ట్రీట్మెంట్ చేయాలా అంటూ రోగులపై డాక్టర్ విరుచుకుపడుతున్నారు. 4 రోజుల నుండి స్కానింగ్ చేయమని అడిగితే రేపో మాపో చేస్తామంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అయితే వీరిపై చర్యలు తీసుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టామని చెబుతున్నారని, కానీ అందులో 50,000 కోట్ల వరకు అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వం కుట్రపూరితంగా ఖజానాను ఖాళీ చేసిందని విమర్శించారు. ఆలోచన లేకుండా రాష్ట్ర ప్రజలపై భారం మోపారన్నారు. ప్రాణహిత పనులు గతంలో కాంగ్రెస్ హయాంలోనే 3 పూర్తయిందని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని దానిని పూర్తి చేయలేదని మండిపడ్డారు. ఇంతటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఈ కాలంలో ఆనకట్ట కుంగిపోవడం ద్వారా ప్రపంచంలో తలదించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమాపై టీడీపీ యువనేత నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు ఇలాంటి సినిమాలను తీయడం ఫ్యాషన్ అయిపోయిందని అన్నారు. ఇలాంటి సినిమాలకు సీఎం జగన్ ఫండింగ్ చేస్తున్నారని ఆరోపించారు. వ్యూహం సినిమా కోసం వర్మ తరపున తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపిస్తున్నది కూడా వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డియేనని అన్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తే ఈ సినిమా ఎలా ఉంటుందో ఎవరికైనా అర్థమవుతుందని చెప్పారు. వర్మ నిజంగా సినిమా తీయాలనుకుంటే కోడికత్తి, హూ కిల్డ్ బాబాయ్, ప్యాలెస్లో జరుగుతున్న అవినీతి ఇలాంటి అంశాలపై తీసుకోవచ్చని అన్నారు.
ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం మర్రిపాలెం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు, ట్రాలీ వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో పలువురికి గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమకు ఎవరి మీద వ్యక్తిగత కోపం లేదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ని 5గురు మంత్రుల బృందం పరిశీలించింది. మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు బ్యారేజీని పరిశీలించారు. ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం జరిగిందో ప్రజలకు తెలియాల్సి ఉందన్నారు. అసలు తమ వద్ద 3 బ్యారేజీలు ఉన్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదని, సాగునీటికి ఇబ్బంది అవుతోందన్నారు. తిరుపతిలో మరోసారి కరోనా కలకలం రేపింది. రుయా ఆస్పత్రిలో చేసిన కోవిడ్ ర్యాపిడ్ పరీక్షల్లో 4గురికి పాజిటివ్గా నిర్ధారణ కావడంతో వైద్యాధికారులు ఉలిక్కిపడ్డారు. పక్క రాష్ట్రాల్లో వస్తున్న కోవిడ్ కేసులను దృష్టిలో ఉంచుకొని వైద్య ఆరోగ్య శాఖ తిరుపతి జిల్లా పరిధిలోని రుయా ఆస్పత్రి, ఏరియా, ప్రాంతీయ వైద్యశాలలో కోవిడ్ పరీక్షా కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. జిల్లాలో రోజుకు 100 మందికి పైగా పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టామన్నారు. వీలైనంత వరకు అందరూ మాస్క్ ధరించడం, శానిటైజర్లు వాడటంతో పాటు కోవిడ్ నిబంధనలు పాటించడం సురక్షితమన్నారు. ఆర్ఎంఓ రవికుమార్, ఏఆర్ఎంఓ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.